శ్రీనివాస్ చౌదరి గారి నిర్మాణంలో ఏనుగంటి చిన్న గారి దర్శకత్వంలో అద్భుతమైన నటులతో ఎంతో చక్కగా రాబోతుంది మన గోల్డెన్ ఛాన్స్. ఈ గోల్డెన్ ఛాన్స్ మూవీలో ఎంతోమంది నటులు, చాలా పేరున్న నటులు అందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా శ్రీచక్ర ఇన్నోవేషన్స్ ద్వారా ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు మన శ్రీనివాస్ చౌదరి గారు. సో శ్రీనివాస్ చౌదరి గారు స్పిరిచువల్గా అంటే యోగాలో కానీ మెడిటేషన్లో కానీ అటు చాలా సక్సెస్ఫుల్గా అంటే బిజినెస్ కూడా చేసుకుంటూ ఆయనకి మూవీస్ మీద ఇంట్రెస్ట్తో ప్యాషన్తో ఈరోజు ఎంతో చక్కగా గోల్డెన్ ఛాన్స్ అనే మూవీ ద్వారా ఆయన గోల్డెన్ ఛాన్స్ తీసుకున్నారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే ఈ మూవీని ఎంతో చక్కగా డైరెక్ట్ చేసిన మన చిన్న గారు, ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ థియేట్రికల్ ట్రైలర్ని చూడబోతున్నాం అనమాట. గోల్డెన్ ఛాన్స్ సోదరులు కూడా నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. నన్ను గెలిపించి కీలక వ్యక్తిగా నిలబెట్టారు. అలాగే గోల్డెన్ ఛాన్స్ పేరు పెట్టి గోల్డెన్ సిస్టర్స్ యాంకరింగ్తో ఇప్పుడు చూసినంత వరకు బ్రహ్మాండమైన సక్సెస్ కనపడుతూ ఉంది. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు కానీ మా మిత్రులు కానీ టోటల్ దీనికి సహకరించిన యూనిట్ సభ్యులందరికీ కూడా ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ కావాలని చెప్పి కోరుకుంటూ మిత్రులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాది కర్ణాటక అండి. కర్ణాటకలో మేము సెటిల్ అయ్యాము. మన కర్ణాటక రాష్ట్రంలో 1,55,00,000 మంది తెలుగువారు ఉన్నారు. అక్కడ నేను కర్ణాటక తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా సేవ చేస్తున్నాను. నా సేవను గుర్తించి మా కర్ణాటక గవర్నర్ గారు సడన్గా ఫోన్ చేసి పిలిచారు జనవరి 26కి, రామకృష్ణ గారు మీకు అవార్డు ఇస్తాను రావాలని. అది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్తున్నారు ఈ సందర్భంగా. సో మా మిత్రుడు శ్రీనివాస్ చక్రవర్తి గారు గోల్డెన్ ఛాన్స్ అనే సినిమా తీశారు. వీరు మన తెలుగులోనే గిన్నీస్ రికార్డ్ రామానాయుడు గారిలా మన చక్రవర్తి కూడా అనేక సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తిగా కీర్తి పొందాలని కోరుచున్నాము. ఈ సినిమా అదేవిధంగా మా కర్ణాటకలో కూడా 100 రోజులు ఆడాలని మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తాను. భూమి మీదకి మనిషిగా రావడమే గోల్డెన్ ఛాన్స్ అండి. ఇట్స్ ఐ మీన్ అంతకన్నా గొప్పవారం ఇంకోటి లేదు. లైక్ ఐ మీన్ వీ కెన్ బీ కమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, బట్ ఒక మనిషిగా అనేది ఇట్స్ అఫ్ కోర్స్ నా పర్సనల్ గోల్డెన్ ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. మినిగుర్లు ఈజ్ మీకు తెలిసిందే మీ అందరికీ. బట్ మన శ్రీనివాస్ చౌదరి గారు మాకు కామన్గా ఉంది ఏంటంటే మెడిటేషన్. ఈ మినిగురులు సుదీర్ఘ ప్రయాణంలో ఐ థింక్ 1 year బిఫోర్ ఎప్పుడో నా హెల్త్ కూడా కొంచెం కష్టం అంటే ఇదైతే అప్పుడు నేను మెడిటేషన్ అండ్ యోగాలోకి వెళ్ళంగానే ఐ కెన్ బౌన్స్ మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయ్యాను. అండ్ నౌ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. చౌదరి గారు ఇంటికి రాగానే నేను ఫస్ట్ టైం అడిగింది సినిమా ఎలాగొచ్చిందండి అని అడిగాను. అయితే చాలా బాగా వచ్చిందండి అన్నారు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకంటే కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే నో వన్ కెన్ స్టాప్ ఎనీ వన్. అండ్ రెండో రీజన్ ఏంటంటే చిన్న సినిమాలకి వీ స్ట్రాంగ్లీ సపోర్ట్. అండ్ చూస్తుంటే అంతా బాగున్నాయండి, విజువల్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ మంచి యాక్టర్స్ ఉన్నారు. సో ఐ రియలీ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఏ బిగ్ సక్సెస్. ఇంకా చాలా సినిమాలు తీయాలి. మీ శ్రీచక్ర ప్రొడక్షన్స్లో ఇంకా చాలా చాలా బ్లాక్ బస్టర్ సినిమాస్ రావాలని కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. అందరికీ నమస్కారము. అందరికీ తెలిసిన విషయమే గోల్డెన్ ఛాన్స్ నా లైఫ్లో ఎప్పుడు వచ్చిందనేది. రాజకీయంగా ఒక మహిళగా గృహిణిగా బయటికి రావడం అనేది ఒక గోల్డెన్ ఛాన్స్. తర్వాత మేయర్ పీఠాన్ని 2 సంవత్సరాలు రాణించి మీ అందరి అందుబాటులో ఉన్నందుకు చాలా సంతోషము. అదొక పెద్ద గొప్ప విషయము, గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ఫామ్ అయిన తర్వాత ఎలక్షన్స్ ప్రాసెస్లో నేను మేయర్గా అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అది అత్యధిక మెజారిటీ నా డివిజన్లో రావడము, కాంగ్రెస్ పార్టీ ఒక జనరల్ సీట్లో ఒక మహిళని కూర్చోబెట్టాలనే ఆలోచనని నన్ను కూర్చోబెట్టడం, సోనియా గాంధీ గారు ఒక ఆలోచన చేసి గ్రేటర్ హైదరాబాద్కి ఒక మహిళగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో నన్ను పెట్టడం జరిగింది. కూర్చున్న తర్వాత చాలా చక్కగా అందరూ అందుబాటులో ఉండి అందరి సహకారంతో 2 సంవత్సరాలు మీ అందుబాటులో ఉండి
ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా 2 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో చక్కటి విజువల్స్ చూసిన తర్వాత ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. జనరల్గా మనము మూవీస్ చూస్తున్నప్పుడు విలన్ అనేసరికి ఒక డిఫరెంట్ ఇమాజినేషన్కి వెళ్తాము. కానీ ఈ మధ్య కాలంలో విలన్ని చూస్తే ఎక్కడ కూడా విలన్ అనిపించడు, హీరోగా అనిపిస్తాడు. సో శ్రవణ్ గారు ఐ రియల్లీ అప్రిషియేట్ బికాజ్ శ్రవణ్ గారు చాలా మంచి యాక్టర్. ఐ అప్రిషియేట్ యువర్ యాక్టింగ్. ఎందుకంటే విలన్ అనేసరికి బహుశా మనం అందరం కూడా నెగిటివ్గా థింక్ చేస్తాము. కానీ ఇక్కడ స్క్రీన్ పైన చూసిన తర్వాత చాలా ముచ్చటేస్తుంది. అందరికీ కూడా ఒక సలహా ఏంటంటే ప్రకృతిలో మనమందరం కూడా ఈక్వల్. సో భగవంతుడిచ్చిన ప్రకృతిని పొల్యూట్ చేయకుండా భగవంతుడిచ్చిన గోల్డెన్ ఛాన్స్ని ప్రతి ఒక్కరు కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటంటే పొల్యూషన్ లేకుండా ప్రకృతిని మనం కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది. సో ప్లీజ్ గోల్డెన్ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా గోల్డెన్ ఛాన్స్ టీమ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చౌదరి గారు, చిన్న గారు, తర్వాత మీ టీమ్ హీరో హీరోయిన్ విలన్ టీం అందరికీ కూడా ఒక చక్కటి గోల్డెన్ ఛాన్స్ మీకు ఇచ్చారు శ్రీనివాస్ చౌదరి గారు. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ and utilize your golden chance. The reason why I'm here, my first film, Telugu film, Hridaya Kalayam, being successful, that in turn was sort of golden chance, and I wish this golden chance team the same success which my first film has seen. Apart from that, as the other guests were saying, that every moment of our life we should take it as a golden chance. I try to do that, and if it's not golden chance, I just forget it and I wait for the next moment. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు యాక్టర్ కావాలని అంబిషన్. సో అలాంటి అంబిషన్ని నా ఫస్ట్ ఫిలింతో లైఫ్ ఇచ్చిన రాజమౌళి గారు సై ఫిలిం. సో అలాంటి సినిమా చేశాను, దాంతో మంచి పేరు వచ్చింది. సో సై చేయడం నా గోల్డెన్ ఛాన్స్. అండ్ అలాగే ఈ గోల్డెన్ ఛాన్స్ మూవీ గురించి, గోల్డెన్ ఛాన్స్ మూవీలో నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. ఆల్ ది బెస్ట్ టు రజిత్ మీనన్. సో ఈ సినిమాలో అతను హీరో, అలాగే త్రిషాల హీరోయిన్, వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్. చిన్న గారు చాలా కష్టపడ్డారండి ఈ మూవీ గురించి, ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అలాగే మా చౌదరి గారు ప్రొడ్యూసర్ గారు కూడా. సో ఆల్ ది బెస్ట్ టు బోత్ చిన్న గారు అండ్ చౌదరి గారు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు అసలైన కార్యక్రమం ఆడియో లాంచ్లోకి వెళ్ళిపోదాము. సో విచ్చేసిన అతిథులందరూ కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. సో అందరూ విచ్చేశారు కాబట్టి మనం ఆడియో లాంచ్ చేసేసుకుందాము. పత్రిజీ గారి చేతుల మీదుగా సీడీని రిలీజ్ చేయబోతున్నారు. సీడీని రిలీజ్ చేసి BVSN ప్రసాద్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాం. మోసవాడే చదరంగాన్ని చీటించేసే చెస్, రాజు రాణి కలిసి అసలు జోకర్ చేసే ఛాన్స్, మైండ్ తోటి ఆడే గేమ్ ఆగిపోయే టాస్. గోల్డెన్ ఛాన్స్ దారు లేని గమ్యం కోసం ముళ్ళే పాతేరా. సో మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆ తర్వాత మన రజత్ మీనన్ గారు అలాగే త్రిషాల గారు కూడా మాట్లాడతారు. సో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. విన్నారా సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ. సో ఇందులో 3 సాంగ్స్, ఒక 2 థీమ్స్ ఉన్నాయి. మా డైరెక్టర్ గారు చిన్న గారు చాలా కష్టపడి నా చేత పని చేయించారు. అలాగే మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా డే అండ్ నైట్ కూర్చొని ఒక్కొక్క సాంగ్ని సిచ్యువేషన్ తగ్గట్టు మంచి క్వాలిటీ చేయాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. సింగర్స్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ. అలాగే రికార్డింగ్ చేస్తున్నప్పుడు అసలు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు శ్రావణ్ గారు, హీరోయిన్స్, పృథ్వీ గారు వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాం అనమాట సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే శ్రీమణి ఇందులో లిరిక్స్ చాలా బాగా రాశాడు. సింగిల్ కార్డ్ రాశారు ఆయన, తెలుసు శ్రీమణి అంటే మీ అందరూ తెలుసు. అలాగే నా టీం, మా కీబోర్డ్ ప్లేయర్స్ వాళ్ళందరికీ, మా సింగర్స్కి, మా సౌండ్ ఇంజనీర్కి అందరికీ
థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఇంత క్వాలిటీని తేవడానికి వాళ్ళు కూడా కారణమయ్యారు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. చీకటిలో సన్ రైజే గోల్డెన్ ఛాన్స్, రేపటికై ఈరోజే గోల్డెన్ ఛాన్స్. రేపు హిట్ కోసం మేము ఈరోజు పనిచేసాం. ఇది మా గోల్డెన్ ఛాన్స్గా మేము ఫీల్ అవుతున్నాం. మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చి మాకు ఈ ఫంక్షన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్ యూ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి వన్స్ అగైన్ ఆల్ మై టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుభాష్ ఆనంద్ గారు. సో నెక్స్ట్ రజత్ మీనన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో యాక్ట్ చేసి ఇప్పుడు తెలుగులో డెబ్యూ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం. తెలుగు అర్థం తెలుసు, మాట్లాడితే కొంచెం కష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకటి తెలుగు సినిమా. సో మీరు ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో యా ప్లీజ్, ఐ హోప్ దిస్ గోల్డెన్ ఛాన్స్ విల్ బి ఎ గోల్డెన్ ఛాన్స్ టు ఎంటైర్ టీమ్ విత్ దిస్. సో వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ జీ అండ్ చిన్న జీ, అండ్ ఐ హోప్ you will all support us. Thank you.